శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. వృషభ రాశి వారికి జనవరి 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉందనే విషయాన్ని ఇప్పుడు మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. వృషభంలో బృహస్పతి యొక్క అనుగ్రహం కనబడుతోంది రెట్రోగ్రేషన్ ఉన్నప్పటికీ. తృతీయ స్థానంలో కుజుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది రెట్రోగ్రేషన్లోని, అంటే వక్రగతిలోని. అలాగే మనకు పంచంలో కేతు యొక్క ప్రభావము, అష్టంలో బుధుడు యొక్క ప్రభావము, భాగ్యంలో రవి యొక్క ప్రభావము, అలాగే రాజ్యంలో శుక్రుడు ప్లస్ శని మంచి అద్భుతంగా ఉన్నాడు. లాభస్థానంలో రాహు బ్రహ్మాండంగా ఉన్నాడు. ఈ వృషభ రాశి వారికి 15 రోజుల్లో కొన్ని శుభవార్తలు వింటారు. ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో కూడా సక్సెస్ఫుల్ అవుతారు. ఒక 40% హైక్స్తోనే కొత్త ఉద్యోగ ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ అవుతారు. ఇక లాస్ట్ స్పెల్ ఆఫ్ బృహస్పతి ఇప్పుడు రన్నింగ్లో ఉంది. అంటే ఏంటంటే బృహస్పతి మే 15 వరకు బృహస్పతి వృషభంలో ఉంటాడు కాబట్టి ఆల్రెడీ మన జనవరి వచ్చేసింది కాబట్టి ఇంకో 4 months ఉంది. సో లాస్ట్ స్పెల్ అనమాట. అంటే ఒక్కొక్క స్పెల్ అంటే 4 నెలలు ఒక స్పెల్ కింద తీసుకుంటే మొదటి 4 నెలలు, రెండో 4 నెలలు కూడా అయిపోయింది. ఇంకా మూడో 4 నెలలకి ఎంటర్ అవుతున్నాం అనమాట. అంచేత ఇప్పుడు ఏంటంటే ఇంకా మిగుళ్ళు తగుళ్ళు ఏమైనా ఉంటే ఎవరికైనా సహాయం చేయకపోతే బృహస్పతి ఈ యొక్క 4 నెలలు ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సిన రిజల్ట్ ఇచ్చే వెళ్తాడు. అంచేత ఈ స్పెల్లో వాళ్ళకి యోగమే తప్ప అవయోగం ఉండదు. ఖచ్చితంగా యోగంలో తీసుకెళ్తాడు, భయపడక్కలేదు. అలాగే లాభంలో రాహు ఉన్నాడు కాబట్టి ఏం చేసినా అందులో కొంత ప్రాఫిట్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. సో ఉద్యోగరీత్యా కొత్త ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ కనబడతారు. అలాగే వ్యాపార రీత్యాలో కూడా కొత్త వ్యాపారాలు ఆరంభించండి. అంటే ముహూర్తాలు లేకపోయినప్పటికీ కూడా శూన్యమాస అయినప్పటికీ దానికి సంబంధించిన కాగితాలు, దానికి సంబంధించిన అగ్రిమెంట్స్ అది చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. డెఫినెట్గా సక్సెస్ అనేది బాగా కనబడుతుంది. విదేశాలకు వెళ్ళి చదువుకునే విద్యార్థులకి అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. శ్రీకారం చుట్టండి. అలాగే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వాడు కూడా ఈ 15 రోజుల్లో కొంతవరకు పేపర్ వర్క్ చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నించండి. విదేశాల్లో ఉన్న వ్యక్తులు కూడా ఉద్యోగం రీత్యా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఉద్యోగ రీత్యా చేసే ప్రయత్నాల్లో కూడా సక్సెస్ అనేది కనబడుతుంది. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారాల మీద కొంత ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయండి, సక్సెస్ఫుల్ కనబడుతుంది. అలాగే శుభవార్తలు వింటారు, శుభకార్యానికి అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. అంటే శుభకార్యానికి ముహూర్తం లేకపోయినప్పటికీ కూడా దానికి సంబంధించిన కొన్ని ప్రక్రియలు అయితే జరుగుతాయి. మధ్యవర్తిత్వం వహించడం వల్ల మంచి పేరు, గౌరవం, ప్రతిష్ట అన్నీ కలిగే అవకాశం బాగానే కనబడుతుంది. రాజకీయ రంగంలో ఉండే వాళ్ళకి మాత్రం కొంచెం గౌరవాన్ని పెరిగించే పరిస్థితి అయితే బాగా కనబడుతుంది. అలాగే ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి మాత్రం యాక్టర్స్ కానీ ఎవరికైనా మనకి 15 రోజుల్లో కొంత లాభదాయకం కనబడుతుంది. ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, యాక్టర్స్ కానీ మంచి నేమ్ ఫేమ్, అప్కమింగ్ హీరోస్ కూడా మంచి నేమ్ ఫేమ్, చిన్న చిన్న ఫిల్మ్స్ ఇచ్చినా కూడా మంచి నేమ్ ఫేమ్ ఇచ్చే అవకాశం అయితే బాగానే కనబడుతుంది. అలాగే మనం చూసుకుంటే రియల్ ఎస్టేట్ పక్కన పెట్టి స్టీల్, సిమెంట్, ఐరన్ వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా మంచి సత్ఫలితాలు కనబడుతున్నాయి. ఎస్పెషల్లీ ఫుడ్ ఇండస్ట్రీ వాళ్ళకి ఒక మంచి గ్రోత్ అయితే కనిపిస్తుందని చెప్పగలుగుతాం. అలాగే ఆరోగ్య విషయాన్ని దగ్గరికి వచ్చినప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నాం కాబట్టి ఆరోగ్య దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం కొంచెం చిన్న పెసరు బలహీనంగా మనకు అన్నప్పటికీ పెద్ద చెప్పుకోదగ్గ గ్రహ ప్రభావం అయితే కనిపించట్లేదు కాబట్టి వరి అవ్వట్లేదు. మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ మనకు పూర్తిగా భగవంతుడి యొక్క నామం చేయాలన్న దగ్గరకు వచ్చినప్పుడు ఒక్కసారి శివునికి అభిషేకం 15 రోజులు చేసుకుంటే వెళ్ళండి, కొంత ఊరటగా ఉంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతాం. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.